ప్రపంచాన్ని కరోనా టెన్షన్ పెడుతున్నా రాష్ట్రంలో ఐటీ రంగం మాత్రం రోజు రోజుకు అభివృద్ధి చెందుతూనే ఉంది. పాండమిక్తో ఎన్నో రంగాలు కుదేలైనా ఐటీ ఇండస్ట్రీ మాత్రం గతంలో కంటే ఎక్కువ వృద్ధినే నమోదు చేసింది. కొత్త కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ను డెస్టినేషన్గా ఎంచుకుంటున్నాయి. గత మూడేళ్లలో ప్రపంచం పెను విపత్తును ఎదుర్కొన్నది. కరోనా పాండమిక్ మూలంగా ఎన్నో రంగాలు కుదేలయ్యాయి. మనిషి మనుగడే ప్రశ్నార్థకమైన వేళ పెద్ద పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలు సైతం కుప్పకూలాయి. బహుళ జాతి సంస్థలు సైతం తమ వ్యాపార విస్తరణ ప్రణాళికను రద్దు చేసుకున్నాయి. అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. ఇలాంటి తరుణంలో తెలంగాణలో మాత్రం భిన్నమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంక్షోభ సమయంలోనూ తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తరలివచ్చాయి. ఎస్టర్ ఫిలిం టెక్ లిమిటెడ్ సంస్థ 1350 కోట్లు, సాయి లైఫ్ సైన్సెస్ 400 కోట్లు, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 500 కోట్లు, మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీ 1100 కోట్లు, మెట్రానిక్స్ సంస్థ 1200 కోట్లను కరోనా సమయంలోనే తెలంగాణలో ఇన్వెస్ట్ చేశాయి. ప్రపంచ ప్రఖ్యాత అమెజాన్ సంస్థ 20,761 కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించింది. జర్మనీకి చెందిన ప్రముఖ కంపెనీ సైతం తెలంగాణలో 1,500 కోట్లు పెట్టుబడితో ముందుకొచ్చింది. వరంగల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు సైతం ప్రపంచ స్థాయి కంపెనీలు తరలి వస్తున్నాయి. పిల్లలు దుస్తులు ఉత్పత్తిలో పేరొందిన కిటెక్స్ గవర్నమెంట్స్ తొలి విడతగా 1000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించింది. ఇన్వెస్ట్మెంట్ లైట్ ఆటో జిఎంబిహెచ్ మ్యూనిక్ బేస్డ్ కంపెనీ 1,500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 9,000 ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 18,000 ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అండ్ ఆల్రెడీ ఎంఓయూ తెలంగాణ గవర్నమెంట్తో చేశాము. చాలా కోఆపరేటివ్ అండ్ they are very fast in responding to our queries, and it is my German board has been very impressed with Mr. KTR and his team. మాకు కావాల్సిన ఎంప్లాయీస్ ని వాళ్ళు ఇన్వెస్ట్ చేసి డెవలప్ చేస్తున్నారు. పారిశ్రామిక రంగంలో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధితో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయి. టీఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు 2.14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఫలితంగా 15.6 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని స్పష్టం చేశారు. తెలంగాణ పెట్టుబడుల్లో రిపీట్ ఇన్వెస్ట్మెంట్ 80% ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2020-21లో టీఎస్ఐఐసి కొత్తగా 10 ఇండస్ట్రియల్ పార్కులు ప్రారంభించింది. 2014లో కేవలం 57,000 కోట్లు ఎగుమతులు జరిగితే ప్రస్తుతం 1,45,522 కోట్లకు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో వార్షిక వృద్ధి రేటు 14.25% పెరగడం సీఎం కేసీఆర్ ప్రగతిశీల పాలనకు నిదర్శనం. పారిశ్రామిక అభివృద్ధి అంటే కొత్త వాళ్లను తేవడమే కాదు, ఉన్న వాళ్లను కాపాడుకోమని సీఎం కేసీఆర్ సూచించారు. అందుకే రాష్ట్రంలో రిపీట్ ఇన్వెస్ట్మెంట్ 80% నమోదవుతున్నది. ఉదాహరణకు తెలంగాణ రాకముందు ఇక్కడ హెచ్ఎస్ఐఎల్ కంపెనీ 2 ఫ్యాక్టరీలు నడిపేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా మరో 6 ఫ్యాక్టరీలు ప్రారంభించింది. That Telangana continues to receive regular investments from different parts of the globe. We have lots of investments from let us say Japan, Korea, Taiwan, China. Also good number of investments from countries who are in the Middle East like UAE, etc. In our industrial policy, which is called TS-IPAS and which was introduced about 7 years ago, we identified 14 priority sectors. And for each of those sectors, we have created a wing in our Invest Telangana, and we have appointed director level officers who are all from the private sector, who have all been taken on deputation to the government. పారిశ్రామిక రంగంలో గణనీయమైన పురోగతి సాధిస్తున్న తెలంగాణ ఐటీ రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ నగరం ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలకు నెలవైంది. అంతేకాదు ద్వితీయ శ్రేణి నగరాలకు సైతం ఐటీ పరిశ్రమ విస్తరించింది. గత 3 ఏళ్ల కాలంలోనూ ఐటీ రంగంలో తెలంగాణ రికార్డులు సృష్టించింది. కరోనా విపత్తు సమయంలోనూ రాష్ట్ర ఐటీ ప్రగతి ఆగలేదు. ఏడాది కాలంలో ఐటీ ఎగుమతుల్లో జాతీయ సగటుతో పోల్చితే రెట్టింపు వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో కొత్తగా 1,000 మందికి ఉద్యోగాలు లభించాయి. గత ఆర్థిక సంవత్సరంలో 1,45,000 కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి.
గతేడాది కాలంలో ఐటీ కంపెనీలన్నీ వర్క్ ఫ్రం హోమ్కి పరిమితమైనాయి. అయినప్పటికీ ఐటీ ఎగుమతుల విషయంలో తెలంగాణ మరింత వృద్ధిని నమోదు చేసింది. 2019-20లో 1.28 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరిగితే 2020-21లో 1.45 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయి. గతేడాది కంటే 13% అధికంగా వృద్ధి రేటు నమోదైంది. ఈ ఏడాది కొత్తగా 46,489 ఉద్యోగాలను సృష్టించగలిగింది. ఉద్యోగాల కల్పనలో జాతీయ సగటు 2% ఉండగా తెలంగాణలో 8%గా ఉండటం విశేషం. ఐటీ పరిశ్రమ హైదరాబాద్కి పరిమితం కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో ఐటీ టవర్లు ఏర్పాటు చేసింది. మహబూబ్ నగర్, నిజామాబాద్లో సైతం ఐటీ టవర్స్ నిర్మిస్తుంది. తెలంగాణ ఆవిర్భావం సమయంలో ఇక్కడ ఐటీ ఉద్యోగుల సంఖ్య 3.23 లక్షలు. ప్రస్తుతం ఆ సంఖ్య 6.28 లక్షలకు పెరిగింది. పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారిని పరిగణిస్తే మొత్తం ఐటీ రంగంపై 20 లక్షల మందికి పైనే ఉపాధి పొందుతున్నారు. In terms of talent, in several ways one could call this as the knowledge capital of this nation. So the talent availability, the quality of talent, the gender diversity, as also digital technologies is nothing to beat the state of Telangana. I have to admit the bulk of the research in this nation happens because of government support. One of the few states which started an innovation incubation center was in Telangana in the form of something called T-Hub. And T-Hub has made waves. T-Hub is now into its form called 2.0. With 2.0, there will be as much as about 33.6 lakh square feet area, which will make it the largest incubation center in this country. What did the Telangana government do? Created T-Hub all right, but created the ecosystem to add to T-Hub. They went ahead and created TSIC, which is the innovation cell. They created the V-Hub for the women. They created the T-Works, which is the tinkering lab. They created the RICH, which you talked about, and they have TASK. So sum total the story is you can't have a better destination than Hyderabad. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక ఐటీ రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. తనకు తానే పోటీగా అమోఘమైన ప్రగతి సాధిస్తూ ప్రజ్వలిస్తుంది. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.